హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం రొయ్యల కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యల్ని బాగా వాష్ చేసి దాంట్లో తగినంత ఉప్పు, పసుపు, లైట్గా ఆయిల్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వీలైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇలా రోట్లో నూరండి, ఇంకా అంతే, ఆ వాసనకే తినాలనిపిస్తుంది. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. ఆ ఆనియన్స్ అప్పుడే తొందరగా ఫ్రై అవుతాయి. ఇది ఒక స్మాల్ టిప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఆనియన్స్ అన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చాక ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని దాంట్లో వేసి అవి కూడా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి మసాలా వేసి అది కూడా బాగా మిక్స్ చేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఈ రొయ్యల్ని దాంట్లో వేసి బాగా ఆ మసాలా దాంట్లో బాగా కలిసే వరకు బాగా కలిపి దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి ఒక 2 మినిట్స్ అలానే వదిలేయండి. ఈ వాటర్ ఎందుకంటే అడుగున ఏదైనా మాడితే అది నార్మల్ అయిపోతుంది. 2 నిమిషాలు అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసి ఆ మసాలా దానికి బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలపండి. ఇప్పుడు చూడండి, ఇందాక అడుగు మాడింది కదా, అది నార్మల్ అయిపోయింది చూసారా. ఇప్పుడు మసాలా అంతా దాంట్లో కలిసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచి 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసి మళ్ళీ బాగా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక చెంచా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా రొయ్యల కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.